బెడ్డెక్కాల్సిందే అంటున్నారు ఢిల్లీ అధికారులు. క్యాన్సర్ కు దారితీసే రసాయనాలు బ్రెడ్ ఉత్పత్తుల్లో ఉన్నాయని అంటున్నారు. 30కి పైగా ప్రముఖ బ్రాండ్ల నమూనాలు టెస్టులు చేసి ఈ విషయాన్ని తేల్చారు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధికారులు. దీంతో విచారణకు ఆదేశించింది కేంద్రం. చిన్నపిల్లలు, రోగులు ఎక్కువగా తీసుకునే బ్రెడ్ లో భయంకరమైన క్యాన్సర్ కారకాలున్నాయని తేలింది. దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని ప్రముఖ బ్రాండ్ల బ్రెడ్ నమూనాల్లో క్యాన్సర్ కారక రసాయనాలున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తేల్చింది. 38 బ్రాండ్ల ప్యాకేజ్డ్ బ్రెడ్లు, పావుబాజీ, బండ్లలో పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్లు ఉన్నట్లు నివేదిక విడుదల చేసింది సిఎస్ఈ. ప్రజల హెల్త్ కు హానికారకమైన ఈ రసాయనాలను చాలా దేశాల్లో నిషేధించారని నివేదికలో తెలిపింది. ఈ రసాయనాలతో క్యాన్సర్ తో పాటు థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటుంది సిఎస్ఈ. ఇక సిఎస్ఈ నివేదికపై విచారణకు ఆదేశించింది కేంద్ర ఆరోగ్య శాఖ. చాలా మటుకు పొద్దున్న లేస్తే ఉదయం మామూలుగా టిఫిన్స్కి బ్రెడ్ పిల్లలకు తినబెట్టడము, వీళ్ళు తినటము, దాని మూలన హైపోథైరాయిడిజము, అలాగే క్యాన్సర్ దారితీస్తుందని చెప్పేసి చాలా ఇన్వెస్టిగేషన్ తేలింది. కాబట్టి మరి దాంట్లో కలిపేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో అవి జాగ్రత్త పరిశీలించి సరైన పద్ధతిలో కలిపి ఆ బ్రెడ్ తయారు చేస్తే మంచిగా ఉంటుంది. లేకపోతే ఈ ప్రజానీకానికి చాలా మటుకు ఆరోగ్యరీత్యా దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వారు దీన్ని ఆలోచించి ఈ బ్రెడ్ను ఎంతవరకు సరైన పద్ధతిలో టెస్ట్ చేసి అది మార్కెట్లో రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. ఢిల్లీలోని రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో అమ్ముతున్న 38 బ్రాండ్ల ప్యాకేజ్ బ్రెడ్లు, పావుబాజీలు, బండ్లు, బర్గర్లు, పిజ్జాల నమూనాలు సేకరించింది సిఎస్ఈకి చెందిన పిఎంఎల్ ల్యాబ్. టెస్టింగ్ల తర్వాత 84% నమూనాల్లో పొటాషియం బ్రోమేట్, అయోడేట్లు ఉన్నట్లు గుర్తించింది. పిఎంఎల్ ల్యాబ్ నమూనాల్లో బ్రిటానియా, కేఎఫ్సి హార్వెస్ట్, డొమినోస్, సబ్వే, మెక్డొనాల్డ్స్, స్లైస్ ఆఫ్ ఇటలీ లాంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అయితే రసాయనాలు ఉపయోగిస్తున్నారన్న దానిపై బ్రిటానియా, కేఎఫ్సి, డొమినోస్, మెక్డొనాల్డ్స్ క్లారిటీ ఇచ్చాయి. తాము 100% ఫుడ్ కార్పొరేషన్ నిబంధనలు అనుసరిస్తున్నామని చెప్తున్నాయి. వినియోగదారుల ఆరోగ్య సంరక్షణే తమ మొదటి ప్రాధాన్యమంటున్నాయి. ఇందులో కొన్ని వేరే పదార్థాలు కలవటం వల్ల ఒక్కొక్క బ్రెడ్లో పురుగులు కూడా వస్తున్నాయి. మీకు తెలుసో తెలీదు, అది కంపల్సరీగా ఈ కంపెనీ వాడి మీద గట్టి చర్యలు తీసుకొని ప్రభుత్వం స్టిక్ చేస్తే ఆ బ్రెడ్లో కలవాల్సిన వరకే కలవాలి. ఎక్కువ మోతాదులో కలిసిన స్టాక్ ఎక్కువ ఉన్నా ఏదైనా అంత అసహ్యంగా ఉంటుంది. ప్రజల హెల్త్ కూడా ఖరాబ్ అయిపోద్ది. ఏదైనా ప్రభుత్వం చర్యలు గట్టిగా తీసుకుంటే కంపెనీ వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చూస్తారు. హైయర్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ కంటే ఎక్కువ నష్టపోయేది లో క్లాస్ వాళ్ళు. వై? బికాస్ ద డే స్టార్ట్స్ విత్ టీ అండ్ బ్రెడ్. వాళ్ళు ఎక్కడన్నా చిన్న కొట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు దే కెన్ బై ఏ బ్రెడ్, పీస్ ఆఫ్ బ్రెడ్ అండ్ టీ. దాంట్లో కూడా కల్తీ చేస్తే మిడిల్ క్లాస్ అండ్ హై క్లాస్ కంటే నష్టపోయేది ఎక్కువ ఎవరంటే లో క్లాస్ పీపుల్. సో గవర్నమెంట్ ఒకవేళ ఫర్దర్ స్టెప్ తీసుకుంటే ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ అండ్ లో క్లాస్ పీపుల్కి హెల్ప్ఫుల్. సిఎస్ఈ నివేదికపై ఆందోళన అవసరం లేదంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, నివేదికను త్వరగా అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. త్వరలోనే వాస్తవాలు తెలుస్తాయని నడ్డా తెలిపారు. విన్నాం కదా, ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తుల్లోనే క్యాన్సర్ కారకాలు ఉంటే ఇక లోకల్ బ్రాండ్ల పరిస్థితి ఏంటి? అసలు బ్రెడ్ ఎలా తయారు చేస్తారు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం తినాలా వద్దా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ చెఫ్ సంజయ్ గారు ఉన్నారు స్టూడియోలో, అలాగే సీనియర్ అంకాలజిస్ట్ సూర్యనారాయణ రాజు గారు ఉన్నారు. వెల్కమ్ అండి బోత్ ఆఫ్ యూ. మనము రెగ్యులర్గా చిన్న పెద్ద తేడా లేకుండా బ్రెడ్ తింటారు. ముఖ్యంగా పేషెంట్స్ దగ్గరికి తీసుకెళ్లే వాటిల్లో ఫస్ట్ ప్రియారిటీ మనం బ్రెడ్కే ఇస్తాం. టీ విత్ బ్రెడ్, మిల్క్ విత్ బ్రెడ్ చాలా అలవాటైపోయింది జనాలకి. అసలు ఇప్పుడు బ్రెడ్లో క్యాన్సర్ కారకాలంటే నిజంగా భయపడాల్సిన పరిస్థితి. సంజయ్ గారు మీరు చెప్పండి, ఫస్ట్ అసలు బ్రెడ్ ఎలా తయారు చేస్తారు? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఈ వారంలో లేకపోతే గత నెలలో ఇలా కలుపుతున్నారు అని చెప్తున్నారు. కానీ ఇది ఎన్నో సంవత్సరాలుగా పొటాషియం బ్రోమేట్ అని, అయోడేట్ అని ఉంటుంది, అది కలుపుతారు. కానీ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఓన్లీ కమర్షియల్. అంటే ఏదైతే బ్రెడ్ ప్యాకెట్లో మనకి బ్రెడ్ వస్తుందో, ఏదైతే బ్రెడ్ 10 రోజుల పాటు నిలువ ఉండాలో అలాంటి బ్రెడ్లోనే కలుపుతారు. అదే కానీ మీకు మామూలుగా హోటల్లో, మన 5 స్టార్ హోటల్లో చేసే బ్రెడ్స్లలో ఎప్పుడు కలపరు. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా హోటల్లో పనిచేస్తూ ఎప్పుడు మేము కలపము. అయితే ఎప్పుడైతే బ్రెడ్ దాని నిలువ ఎక్కువ రోజులు ఉండాలో కలుపుతారు. అయితే దీనికి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రెడ్ ఎట్లా తయారు చేస్తారు. బ్రెడ్ చేయడానికి మీరు చెప్పిన దాంట్లో నిల్వ ఉండడానికి మాత్రమే పొటాషియం బ్రోమైన్ ని వాడతారా? అంటే అదర్వైజ్ అక్కర్లేదా? అంటే నిలువ ఉండడానికి మెయిన్గా ఆక్సిడైజేషన్ అంటారు. అంటే పిండిని
అంటే బ్రెడ్ ప్రాసెస్ చెప్తే కనుక అర్థమవుతుంది. మనం బ్రెడ్ తయారు చేయాలంటే మనము మైదా పిండి, దాంట్లో మనము ఈస్ట్, పంచదార కలుపుకుంటాం. అయితే ఈస్ట్ పంచదార రియాక్షన్ అయినప్పుడు దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ వల్లనే మనకి బ్రెడ్లో చిట్టి చిట్టి రంధ్రాలుగా కనిపిస్తుంది. అయితే ఇది వరకు తయారు చేసినప్పుడు మనం బ్రెడ్ ఇవన్నీ కలపకుండా చేసేవాళ్ళు. కానీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయినప్పుడు దీంట్లో వాళ్ళు ఆ బ్రెడ్, ఎందుకంటే పిండి కలపడానికి ఇప్పుడు 1 గంట టైం కలపాలనుకోండి, దాన్ని 15 నిమిషాల్లో ఎలా కలిపితే మనకి బ్రెడ్ అంతకంటే బాగా వస్తుంది. బ్రెడ్ 15 నిమిషాల్లో కలపాలి, దాని సైజ్ కూడా పెద్దగా అవ్వాలి. అయితే ఇలా అవ్వడం కోసం దాంట్లో కొన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కలుపుతారు, ఎమల్సిఫైయర్స్ కలుపుతారు. అయితే అన్నీ హానికరం కాదు. అయితే ఇందులో పొటాషియం బ్రోమేట్ ఒకటి, పొటాషియం అయోడేట్ కలుపుతారు. అయితే ఇది అమెరికాలో కలుపుతారు, జపాన్లో కలుపుతారు, మన దేశంలో కూడా కలుపుతారు. కొన్ని దేశాల్లో మాత్రం బ్యాన్ చేశారు. కలపడం ప్రాబ్లం కాదు, ఆ కలిపే విధానం ఎలా కలుపుతారు, దాని తర్వాత బేకింగ్ చేసినప్పుడు ఏమవుతుంది. అయితే ఈ పదార్థాలు కలిపినప్పుడు వాటిని కుకింగ్ ప్రాసెస్లోనే అది దాని ఏదైతే ఉంటుందో అది ఆవిరిలో కలిసిపోతుంది. అయితే ఎంత శాతం కలుపుతారు, అయితే ఇందులో పర్ మిల్లీగ్రామ్ అంటే పర్ మైక్రో మిల్లీగ్రామ్ అనమాట. అంటే వాళ్ళు కలిపే శాతం 25 నుంచి 30, 40 వరకు కలుపుతారు. అది కుకింగ్ ప్రాసెస్. ఒక 20 నిమిషాలు బేక్ అయిన తర్వాత హై టెంపరేచర్లో అది కంప్లీట్గా మాయమైపోతుంది. అయితే అది ఇంకా చక్కగా అవడం కోసం దాంట్లో ఎక్కువగా కలుపుతున్నారు. ఈ కలిపే పద్ధతిలో అక్కడ కలిపే మన ఫుడ్ ల్యాబ్స్లో మంచి టెక్నీషియన్స్ కాకుండా ఎవరన్నా తెలియని వాళ్ళు క్వాంటిటీ కరెక్ట్గా కలపనప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు దానివల్ల మనకి అందరం వింటూ ఉన్నాం కదా, క్యాన్సర్, అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఓన్లీ కమర్షియల్గా చేసే వాటిలలోనే కలుపుతారు, వేరే వాటిలలో కలపరు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా మొదట కేవలం కార్పొరేట్లో కలప మనం బయట యూజ్ చేసే వాటిల్లో ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అలాగే ఎక్కువ మంది 80% కూడా ఎక్కువ ప్రముఖమైన బ్రాండ్స్ తింటేనే ఇప్పుడు ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి. అవును, అంటే ఇప్పుడు ఫ్యాక్టరీ ప్రోడక్ట్స్, అంటే ఇది పెద్ద ఫ్యాక్టరీలో మిషన్ల ద్వారా కొన్ని వేల తయారు చేసి పంపిస్తుంటారు కదా, అలాంటి చోట్లనే ఇది చేస్తారు. ఎందుకంటే ఆ స్కేల్లోనే ఇది వాడగలుగుతారు. చిన్న క్వాంటిటీస్లో చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీ వెళ్ళి మీరు ఆ అందులో కూడా ఈస్ట్ వాటిలలో కలపలేరు. ఓకే. నెక్స్ట్ డాక్టర్ రాజు గారు మీరు చెప్పండి, అంటే ఎక్కువగా అంటే ఎంత మోతాదులో తింటే ఇలాంటి ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఇప్పుడు ఆ పొటాషియం బ్రోమైడ్ అనేది కలిస్తే మనం లిటిల్ మోతాదులో తింటే ప్రాబ్లం ఏమి ఉండదు, లేకపోతే ఎక్కువగా రెగ్యులర్గా తింటేనే ప్రాబ్లం వస్తుంది, ఇలా ఏమైనా ఉంటుందా? ఫుడ్ ప్రిజర్వేటివ్స్, ఎడిటివ్స్, ఓకే, అది పొటాషియం బ్రోమైట్ అవ్వచ్చు, పొటాషియం ఐడేట్ అవ్వచ్చు, అలాగే కొన్ని టాక్సిక్ ప్రొడక్ట్స్, అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఎందుకు యాడ్ చేస్తారంటే ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేసి ఎక్కువ సప్లైస్ చేయాలనుకుంటారో వాళ్ళు ఎడిటివ్స్ ఎక్కువ చేస్తారు. ఆ ఫుడ్ పాడైపోకూడదని చెప్పి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఇందాక నిల్వ ఉంచే వాటికి, అంటే ఎక్కువ మంది తీసుకునేది కూడా నిల్వ ఉన్న బ్రెడ్, ప్యాక్డ్ బ్రెడ్స్ నే ఎక్కువ యూజ్ చేస్తారు. 80% ఆఫ్ పీపుల్ ప్యాక్డ్ బ్రెడ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ప్యాక్డ్ బ్రెడ్స్ లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయడానికి, ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసుకోవడానికి కెమికల్స్ యాడ్ చేస్తారు. దే ఆర్ ద యాక్చువల్లీ కాజెటివ్ ఏజెంట్స్ ఫర్ క్యాన్సర్. అలాగే ఎక్కువ ఈ ఫుడ్ ప్రొడక్ట్స్, అది బ్రెడ్స్ అవ్వచ్చు, వేరే ఫుడ్ ప్రొడక్ట్స్, ఒక్కొక్కసారి ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేయడం వల్ల కొన్ని ఫంగస్ గ్రో అవుతుంది, లైక్ ఎఫ్లాటాక్సిన్స్. అవి కొన్ని కెమికల్స్ని ప్రొడ్యూస్ చేసి సమ్ ఫామ్ మనం ఎప్పుడైతే ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ని లోపల తీసుకుంటామో ఈ పొటాషియం బ్రోమేట్ కానీ, ఐడేట్ కానీ, అలాగే కొన్ని టాక్సిన్స్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అవి దే పాస్ త్రూ డైజెస్టివ్ సిస్టంలోంచి, లివర్లోంచి, కిడ్నీస్లోంచి, వేరియస్ ఆర్గన్స్లో పాస్ అవుతాయి. పాస్ అయినప్పుడు ఈ బ్రోమేట్ లాంటి మాలిక్యూల్స్ ఏమవుతాయంటే బ్రేక్ అయిపోయి ఆక్సైడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఆక్సైడ్స్ ఏమవుతుందంటే రాడికల్ మాలిక్యూల్స్ లాగా తయారయ్యి దే హ్యావ్ ఎనర్జెటిక్ మాలిక్యూల్స్, లాట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి దేర్ ఇన్ దట్. ఆ ఆక్సైడ్స్ ఏం చేస్తాయంటే మాలిక్యూల్ సెల్లో ఉండే న్యూక్లియస్లోని డిఎన్ఏ స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళి డిఎన్ఏ ఆ కెమికల్ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అలాంటప్పుడు? ఆ జీన్స్లో ఉండే డిఎన్ఏ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేయటం వల్ల సెల్ బికమ్స్ ఏ డిసీజ్డ్ సెల్. ఓకే, ఆ డిసీజ్ వన్స్ డిఎన్ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యేటప్పటికి దట్ బికమ్స్ డిసీజ్డ్ సెల్ అండ్ దెన్ దట్ స్టార్ట్స్ మల్టిప్లైయింగ్ వితౌట్ ఎనీ కంట్రోల్ ఆన్ దట్. ఓకే, దట్ బికమ్స్ ఏ క్యాన్సరస్ సెల్.
ఈ బ్రోమేట్ నార్మల్ మోతాదులో ఉంటే బాడీకి ఏమవుదు. ఎక్సెసివ్ ఏమన్నా ఎడిటివ్ యాడ్ చేసిన, అలాగే ఆ బేక్ చేసినప్పుడు ప్రాపర్గా బేక్ చేయకపోయినా, అలాగే ఇండివిజువల్స్ ఎక్సెస్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసిన, ప్రాబ్లీ ఇండివిజువల్ ఈజ్ మోర్ ప్రోన్ ఫర్ క్యాన్సర్. ఓకే. అలా కాకుండా చాలా రకాలు ఎక్కువ రకాలు వేరియస్ ఫుడ్ ప్రొడక్ట్స్ని మార్చి తినటం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసినా బ్రెడ్ చాలా రకాలుగా దొరుకుతుంది. ఇప్పుడు మనకు పిజ్జా, బర్గర్, బన్, బ్రెడ్, కేక్, ఏ రూపంలో చూసినా కూడా అది వెళ్తూనే ఉంటుంది లోపలికి. ఇప్పుడు చాలా దేశాలు అంటే ఇప్పుడు అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, శ్రీలంక, చైనా మంచి దేశాలన్నీ కూడా వీటిని పూర్తిగా బ్యాన్ చేశాయి. మన దగ్గర మాత్రం రెగ్యులర్గా అంటే ఇంత విరివిగా వాడుతున్నారు. మీరేమంటారు? అంటే బ్యాన్ చేయటం కరెక్ట్ అంటారా, లేకపోతే మీరు ఇందాక అన్నట్టు లిమిట్లో వాడితే ప్రాబ్లం లేదంటారా? మనం ఏ ఇండివిజువల్ తీసుకున్నా ఒకే రకమైన బ్రెడ్, ఒకే రకమైన ఫుడ్ స్టఫ్స్ తీసుకోరు. మార్నింగ్ ఒక రకమైన ఫుడ్, లంచ్కి వేరే రకం, ఈవినింగ్ వచ్చేటప్పటికి డిన్నర్ వేరే, అలాగా మార్చి తినటం వల్ల బాడీలో రెసిస్టెన్స్ పవర్ బాగానే ఉంటుంది. ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. ఒకే రకమైన ఫుడ్ స్టఫ్, ఒకే బ్రాండ్, అదే ఎక్సెసివ్ మోతాదులో బ్రోమేట్స్ కలిపిన బ్రెడ్స్ తిన్న వాళ్ళకి డెఫినెట్గా దేర్ విల్ బి డేంజర్. సో అది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు బ్రోమైడ్ ఎక్కువ లిమిట్ని మించి ఎక్కువ యూస్ చేశారు అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేయకపోయినా డెఫినెట్గా మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ లేబుల్ చేయాలి. ఆ ఫుడ్ ప్రోడక్ట్లో ఏ కెమికల్స్ ఎంతంత మోతాదులో ఉన్నాయి, ఆ మోతాదులో తింటే ఏ డిసీజెస్ రావచ్చు. కొన్ని కంట్రీస్లో చేస్తారు, కొన్ని కంట్రీస్లో చేయరు. కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేశారు, కొన్ని కంట్రీస్లో మనం స్టిల్ రిసెర్చ్ జరుగుతుంది. మన కంట్రీలో ఇమీడియట్గాను సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేయటం, ఇమీడియట్గా రిపోర్ట్స్ తీసుకోవటం, యాక్షన్ తీసుకోవటం, అండ్ దే విల్ టేక్ ఎ డెసిషన్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్స్ ఆఫ్ ఈ బ్రోమేట్స్ ఈ ఎక్సెస్ అమౌంట్లో ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. అండ్ లిమిటెడ్ క్వాంటిటీ, లిమిటెడ్ అమౌంట్స్ ఉంటే జనరల్గా దటను కాషన్ చేసి వదిలేస్తూ ఉంటారు. ఓకే, మీరు చెప్పండి సంజయ్ గారు. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది, మిల్క్ బ్రెడ్ ఉంటుంది, దేంట్లో ఏ లెవెల్లో రసాయనాలు వాడతారు? ఇప్పుడు బ్రోమైడ్ని తీసుకున్న వాడే దాంట్లో ఆ లిమిట్లో కొంచెం తేడా ఉంటుందా? ఏది తింటే బెటర్, అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఇది ఇందాక చెప్పాను కదా, ఇదేంటి 20 పర్ మిలియన్ గ్రామ్స్కి వాడతారు. అయితే ఇది వాడిన తర్వాత దాన్ని కరెక్ట్గా బేక్ చేస్తే దాంట్లో ఎటువంటి కొంచెం కూడా మిగలదు, అంతా మాయమైపోతుంది. అయితే దానికంటే బేకింగ్లో మాయమైపోతుంది, ఆ వేడికి దాంట్లో ఏం మిగలదు. అయితే దానికంటే ఎక్కువ వాడి దాన్ని కరెక్ట్గా బేక్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. యాక్చువల్గా బ్రెడ్లో దాన్ని ఎందుకు వాడతారు అంటే మెయిన్గా దాంట్లో వైట్నెస్, ఆ తెల్లదనం బాగా వస్తుంది. అయితే కొత్త పిండి తీసుకున్నప్పుడు బ్రెడ్ తయారు చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే బ్రెడ్ పిండి కొంచెం పాత కావాలి అంటే ఆక్సిజన్ దానికి తాకాలి, తాకిన పిండికి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల దీన్ని యాడ్ చేయడం వల్ల ఆ పిండికి స్ట్రెంగ్త్ వస్తుంది. అంతేకాకుండా బ్రెడ్ చూడడానికి కొంచెం వైట్గా ఉంటుంది, దానికోసం వాడతారు. అయితే టెక్నాలజీలో కరెక్ట్గా వాడితే దానివల్ల ఎటువంటి హాని లేదు. యాక్చువల్గా జపాన్లో అక్కడ టెక్నాలజీ కనుక్కున్నారు, అది దాంట్లో వాడిన తర్వాత ఏ శాతం మిగలదు. అయితే మన దగ్గర ఇంకా చెప్పాను కదా, మన దగ్గర ఏంటంటే ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి లేసేసి దీన్ని చేస్తారు. కాన్స్టెంట్గా ప్రతి ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో వాళ్ళకి ల్యాబ్ ఉండాలి, దాని తర్వాత అవి టెస్ట్ చేయాలి, డాక్టర్ గారు చెప్పినట్టు లేబుల్ పైన చక్కగా ప్రొవైడ్ చేయాలి. అయితే ఈ లేబుల్ పైన ప్రొవైడ్ చేసినా కానీ వాళ్ళు ఈ 690 అని ఒక నెంబర్ పెడతారు. ఆ నెంబర్ ఈ కెమికల్ అనమాట. అది పెట్టినా ప్రజలకి తెలియదు, అది చూసినా వాళ్ళకి అర్థం కాదు. సో ఆ విధంగా అర్థం కాని విధంగా పెట్టేస్తూ ఉంటారు. సో ఇది వాడడం ప్రాబ్లం కాదు, ఎందుకంటే అమెరికాలో వాడుతున్నారు, జపాన్లో వాడుతున్నారు, ఇది కరెక్టే. కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు, కానీ వాడినప్పుడు మన ఇదేంటి డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దీన్ని రెగ్యులర్గా పీరియాడికల్గా చెక్ చేస్తూ ఇవ్వాలి. ఒకే రోజు వచ్చేసి ఇందులో కలిసేసింది ప్రజలందరినీ భయపెట్టించేసి బ్రెడ్లు మనం చూస్తే ఈరోజు ఏది చూసినా పాలు తాగాలన్నా మనకి భయమే. మనం కొనే పదార్థాల్లో ఎన్ని రకాలుగా చేస్తున్నారు. అయితే కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బ్రాండెడ్గా కొనాలి. కానీ ఇప్పుడు మీరు బ్రాండెడ్ బ్రెడ్స్లోనే మనకి ప్రాబ్లం ఉంది అంటే ఇక ప్రజల చేతుల్లో లేదు. బ్రౌన్ బ్రెడ్ తయారీ ప్లస్ వైట్ బ్రెడ్ తయారీ సేమ్ ఉంటుందా? సేమ్ ఉంటుందండి. అయితే బ్రౌన్ బ్రెడ్కి వైట్ బ్రెడ్కి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్రౌన్ బ్రెడ్ వైట్ బ్రెడ్లో కొంచెం అంత క్యారమల్ కలర్ వేసేసి దాన్ని బ్రౌన్ బ్రెడ్గా కూడా అమ్మేస్తూ ఉంటారు. కానీ మన దగ్గర గవర్నమెంట్ ఎటువంటి స్పెసిఫికేషన్స్ లేవు. బ్రౌన్ బ్రెడ్ అన్నప్పుడు అందులో కొంచెం
వీట్ ఫ్లారు అంతలాగే కాకుండా కొంచెం ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నది చేయాలి. కానీ మనం మార్కెట్లో వెళ్ళి బ్రెడ్ చూడగానే బ్రౌన్గా ఉంది, ఇది బ్రౌన్ బ్రెడ్ చాలా హెల్తీ అని తినేయకూడదు. అందులో ఏముంది, కొంచెం అంత క్యారమల్ కలర్ వేసేస్తే బ్రెడ్ బ్రౌన్గా కనిపిస్తుంది. అది చాలా మంది అనుకుంటారు ఆహా చాలా హెల్తీగా. నిజానికి చాలా మందికి అది అపోహ లేక నిజమా తెలియదు, కానీ వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ కొంచెం మనకి హెల్దీ అన్న థాట్ అయితే ఉంటుంది రెగ్యులర్ గా. ఒరిజినల్ గా బ్రౌన్ బ్రెడ్ చేసుకుంటే అంటే గోధుమ పిండితోటి బ్రెడ్ చేస్తే, గోధుమ పిండితో మనం బ్రెడ్ చేస్తే మీకు అట్లా చక్కగా రౌండ్ గా అలా రాదు. దానికి మళ్ళీ ఎమల్సిఫైయర్ కలపాలి, కలిపినప్పుడే ఆ బ్రెడ్ కొంచెం రైజ్ అవుతుంది. ఇప్పుడు మనం వార్తల్లో వింటున్నాం మల్టీగ్రెయిన్ ఆటా బ్రెడ్స్లలో కూడా కలిపేస్తున్నారని. సో ఇది ఇట్లాంటి విషయాలు గవర్నమెంట్ తీసుకొని డిసిషన్ కాన్స్టెంట్గా చెక్ చేయాలి. కానీ కామన్ మ్యాన్ ఒక షెఫ్గా నేనైనా కానీ ఒక బ్రెడ్ తీసుకొని చెప్పలేను ఇందులో ఏమైనా బ్రోమైడ్ కంటెంట్ ఉందా, అయోడేట్ ఉందా అని చెప్పలేను, పొటాషియం. సో అది గవర్నమెంట్ ల్యాబ్స్లోనే టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసేసి ఒకేసారి ఇలా ప్రజలకు అందరికీ భయపెట్టించకుండా దానికి ఒక సిస్టమేటిక్ స్టెప్స్ తీసుకోవాలి. ఇన్ని రోజులు నిద్రపోతున్నట్ట గవర్నమెంట్ సడన్గా వచ్చేసి ఒకే రోజు యాక్షన్ తీసేసుకుంటామంటారు. ఇప్పుడు యాక్షన్ తీసుకున్నా కానీ ఒక పెద్ద కంపెనీని తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసేసుకొని ఏదో అంటారు. దాని వెనకాల ఎన్నో చిన్న కంపెనీలు ఎన్నో మళ్ళీ మనకి ఇదే వస్తూ ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత వార్తల్లో ఇలాంటి కబురు వింటూ ఉంటాం. అయితే ఒక పెద్ద కంపెనీ అని కాదు, యాజ్ ఎ చెఫ్ మీరు చెప్తున్నారు అంటే అన్ని చోట్ల అలా జరగదు, అంత భయపడాల్సిన అవసరం లేదని యాజ్ ఎ చెఫ్ మీరు యూస్ చేస్తారు కాబట్టి చెప్తున్నారు. యాజ్ ఎ డాక్టర్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు ప్రముఖమైన బ్రెడ్ కంపెనీలే 30 కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలే రెగ్యులర్ గా తినేవే, అలాంటి వాటిలోనే ఇలాంటి రిజల్ట్స్ ఉన్నప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు యాజ్ ఏ డాక్టర్ మీరేమంటారు అసలు ఇప్పుడు బ్రెడ్ గురించి? డెఫినెట్గా ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ డిపెండ్స్ ఆన్ కంపెనీస్, వాల్యూమ్ ప్రొడక్షను అండ్ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ప్రిజర్వేషన్. అదే కాకుండా టైప్ ఆఫ్ మనం బ్రెడ్ కొనుక్కుంటే బ్రెడ్ లాగా తింటున్నామా, దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకుని మనం లేకపోతే శాండ్విచెస్ చేసుకున్నాం, లేకపోతే నాన్ వెజిటేరియన్ స్టఫ్ పెట్టి మళ్ళా ఫ్రైడ్ చేసుకుని తింటున్నాము, దానిలో ఏం ఆయిల్స్ ఉపయోగిస్తున్నాము, అన్నిటి కండిషన్స్ను బట్టి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు బ్రెడ్ పొటాషియం బ్రోమేట్ మాట్లాడుకున్నాం. బ్రెడ్తో ఏ పదార్థాలు మిక్స్ చేసి తింటున్నాము, అదేమన్నా ఫ్రైలా చేసి తింటున్నామా, శాండ్విచెసా, లేకపోతే నాన్ వెజిటేరియన్ స్టఫ్ పెట్టుకుని ఒక పర్టికులర్ ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేసుకుని తింటున్నామా. ఈ చేసే ప్రాసెసింగ్లో మనం వీఆర్ యాడింగ్ సమ్ మోర్ కెమికల్స్ లైక్ ఆయిల్స్, యూజ్డ్ ఆయిల్స్ ఎక్కువ వాడటం వల్ల కొన్ని క్యాన్సర్స్ వస్తాయి. అలాగే ఈ మీట్ని ఎక్కువ ఫ్రై చేయటం వల్ల దానిలో కొన్ని కెమికల్స్ మనం యాడ్ చేస్తున్నాం లైక్ నైట్రైట్స్ అండ్ నైట్రేట్స్, అవి కూడా కార్సినోజెనిక్. ఈ ప్రాసెసింగ్లో బ్రెడ్డే కాకుండా బ్రెడ్తో పాటు వేరే అదర్ పదార్థాలన్నీ కలిపి తింటున్నామా, ఏ విధంగా తింటున్నాము, తినే మోతాదు, డైలీ అదే ఒకే రకమైన ఫుడ్ స్టఫ్స్ తింటాం చాలా బ్యాడ్ హ్యాబిట్. ఓకే, సో ఎలా తింటే బెటర్ అంటారు ఇప్పుడు మీరు? బ్రెడ్ని దేంతో కలిపి తింటే బెటర్, దేంతో కలిపి అసలు తినకూడదు? బ్రెడ్తో పాటు మిల్క్ కానీ ఎగ్ కానీ మళ్ళా మిల్క్ ప్రొడక్ట్స్ కానీ యానిమల్ మీట్ దేర్ ఆల్ గుడ్. బట్ ఎక్కువ తీసుకుంటారు బ్రెడ్ పర్వాలేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కువ ఫ్రై చేయటం వల్ల, ఎక్కువ సాల్ట్స్ యాడ్ చేయటం వల్ల, యూజ్డ్ ఆయిల్ అగైన్ అండ్ అగైన్ సేమ్ ఆయిల్ని యూజ్ చేయటం వల్ల దేర్ ఆర్ డేంజర్స్. ఫ్రెష్ వెజిటబుల్స్ సాలెడ్స్తో కలిపి అలాగే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్తో కలిపి వాడటం చాలా సేఫ్, వెరీ గుడ్ హ్యాబిట్. ఓకే సంజయ్ గారు మీరు చెప్పండి, బ్రెడ్ రిలేటివ్స్ ఐటమ్స్ ఇప్పుడు ఒక్కసారి దాంట్లో ఉన్న తర్వాత ఒకటి చేయగలం ఏంటంటే దాన్ని టోస్ట్గా కానీ కొంచెం చేసుకుంటే దాంట్లో ఉన్న ఆ పొటాషియం బ్రోమేట్ కంటెంట్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అది హీట్ సెన్సిటివ్ అనమాట, అది మాయమైపోయే అవకాశం ఉంది. అది ప్రాపర్గా అంటే బేక్ కాకుండా కూడా తర్వాత మనం టోస్ట్ చేసుకుంటే కూడా అది తగ్గే అవకాశం ఉంది. కానీ ఒక్కసారి అది బ్రెడ్లో ఉన్న తర్వాత కామన్ మ్యాన్ అంటే మార్కెట్లో కొనుక్కొని తినేవాళ్ళు ఏం చేయలేరు. ఇది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్గానే వాళ్ళే యాక్షన్ తీసుకొని దాని పర్సంటేజ్ ఎలా కలుపుతున్నారు అది లేకుండా చూస్తే ప్రజల్లో ఎటువంటి ప్రాబ్లం. ఇప్పుడు మనమే బ్రెడ్ తెచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకునే
ప్రాసెస్లో మనం చేసుకునే హీట్ వల్ల ఇప్పుడు మీరు అన్నట్లు జరుగుతుందా? అవునండి. ఇప్పుడు అంటే ఇప్పుడు పరిస్థితిలో ఒకవేళ మన బ్రెడ్లో ఉంటే కనుక దాన్ని కొంచెం టోస్ట్ చేసేసుకుంటే దాంట్లో ఆ బ్రోమేట్ అనేది మాయమైపోతుంది. టోస్టర్స్తో కూడా వేడి చేస్తే టోస్ట్తో వేడి చేసేసుకుంటే మరి డాక్టర్ గారు చెప్పినట్టు మరీ ఎక్కువగా ఇప్పుడు మీట్స్ బాగా ఎక్కువ ఫ్లేము ఆయిల్ ఎక్కువైనా ఏవైనా ఇప్పుడు క్యాన్సర్ రావడానికి ఎన్నో ఉన్నాయి. డాక్టర్ గారు చెప్పమంటే రోజంతా చెప్పగలరు ప్రతి ఫుడ్లో ఎలా చెడుగా మనం వాడితే దానివల్ల వచ్చేయండి. బ్రెడ్ మాత్రం ఇప్పుడు మీరు ఇలా బ్రెడ్ కొనుక్కొచ్చుకుంటే దాన్ని టోస్ట్ చేసుకోండి, ఎందుకంటే అది హీట్ సెన్సిటివ్. ఆ బ్రెడ్ని కరెక్ట్గా బేక్ చేసి ఉంటే అది ఉండకూడదు, ఒకవేళ ఉంది అంటే టోస్ట్ చేసేసుకుంటే తగ్గిపోతుంది. ఓకే, బ్రెడ్ రిలేటివ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దానికి రిలేటివ్గా అవన్నీ ఎలాంటి రసాయనాలు కలిపి చేస్తారు? ఏది ఎక్కువగా అంటే మోతాదు ఎక్కువ వీటిల్లో కలుపుతాం కాబట్టి ఇది కొంచెం కొద్ది మోతాదులో తింటే బెటర్, బ్రెడ్ అయితే రెగ్యులర్గా తీసుకోవచ్చు, ఇలాంటి ఏమైనా మీరు ఐడియాస్ ఇవ్వగలరా? అంటే బ్రెడ్లో ఇందాక నేను చెప్పినట్టు ఈ ఎమల్సిఫైయర్స్ ఉంటాయి, లేకపోతే దాంట్లో రకరకాలు ఉంటాయి అన్నమాట. అయితే అన్నీ హానికరం కాదు, అన్నీ మెడికల్లీ టెస్టెడ్. ఈ ఒక్క పొటాషియం ఇవి బ్రోమేటే ఇవేంటంటే ఏదన్నా బ్రెడ్ని కమర్షియల్గా కొంచెం చౌకగా తయారు చేసుకోవడం కోసం వాడే అడిటివ్స్. అయితే దానివల్లనే మనకి ప్రాబ్లం వస్తుంది. మిగతా ఈస్ట్ కలుపుతాము, దాంట్లో మళ్ళీ ఈస్ట్ చక్కగా రావడం కోసం అందులో అంటే ఇది కలపకుండా దీంట్లో ఆస్కార్బిక్ యాసిడ్ అంటే వైటమిన్ సి ఇవి కలిపినా కానీ మనకి అదే ఎఫెక్ట్ ఉంటుంది, కానీ అది కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. కమర్షియల్గా చేసినప్పుడు దాని ఖరీదు చాలా పెరిగిపోతుంది కాబట్టి చౌకగా దొరికే ఈ పొటాషియం బ్రోమేట్ ఈ అయోడేట్ కలుపుతారు, దానివల్లనే మనకి ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు బ్రెడ్ తినాలా వద్దా అనే టాపిక్ వస్తే మీరేం చెప్తారు చెప్పండి? నేనైతే ఇంట్లో చేసుకొని తినండి, నేనైతే షెఫ్ని, రకరకాలుగా ఇంట్లో చేసేసుకొని తినేస్తూ ఉంటాం. మార్కెట్లో కొన్నప్పుడు మరి ఇలా వార్త వస్తుంది కాబట్టి బెస్ట్ దాన్ని టోస్ట్ చేసుకొని తింటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మరి ఇంకా గవర్నమెంట్ కొత్త ఇప్పుడు ఈ భయానికే చాలామంది కలపడం మానేస్తారు కొన్ని రోజుల వరకు సేఫ్ ఉంటుంది, దాని తర్వాత ఏమవుతుంది అనేది మనం చూడాలి. ఓకే డాక్టర్, మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఇమీడియట్గా హ్యాబిట్స్ మార్చడం అనేది అంత ఈజీ కాదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసినవి ఫ్రెష్గా చేసుకుని తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అలాగే ఎక్కువ ప్రిజర్వ్ చేసినవి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎక్కువ రోజులు మనం దాచుకుని తినడం కూడా ఎక్కువ నిల్వ పెట్టి తినడం కూడా మంచిది కాదు. ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఈ ఫ్రీజర్లో పెట్టుకుని టెంపరేచర్ తగ్గించి ఫ్రీజర్లో పెట్టుకోవటం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. సో దట్ ఎడిషనల్గా ఫంగస్ గ్రో అవటం కానీ దానివల్ల వచ్చే ఫర్దర్ కెమికల్స్ని కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, అంటే యాజ్ ఏ డాక్టర్ మీరు ఇప్పుడు బ్రెడ్ తినొచ్చు అంటారా, లేకపోతే ఇప్పుడు ఈ వార్త విన్నాక ఎట్లా మనము దాన్ని తినటంలో తగ్గించటం బెటర్ అంటారా, లేకపోతే రెగ్యులర్గా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదంటారా? డెఫినెట్గా ఫ్రెష్గా చేసిన బ్రెడ్ని తినటం వల్ల ప్రాబ్లం లేదు. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని మేజర్ కంపెనీస్ మాస్ ప్రొడక్షన్ ఉన్నట్లు అన్నింటినీ కూడా గవర్నమెంట్ టెస్ట్ చేసి రెగ్యులేటరీ అథారిటీస్ టెస్ట్ చేసి ఏ కంపెనీస్ ఎక్కువ ఎడిటివ్స్ యాడ్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ని ఐడెంటిఫై చేసి వార్న్ చేసి మోతాదు చేయవలసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే లోకల్ ప్రిపరేషన్స్, రా ప్రిపరేషన్స్, లోకల్ ప్రిపరేషన్స్ వల్ల మనకి నష్టం జరగదు. ఓకే, అంటే పిల్లలకి, గర్భిణీలకి, బాలింతలకి, కామన్ పీపుల్కి తీసుకునే మోతాదులో ఏమైనా డిఫరెన్స్ చూపిస్తే బెటర్ అంటారు? పిల్లలకి ఎలా పెడితే బెటరు? డెఫినెట్గా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్సో సమ్ డిసీజెస్. ఎందుకంటే ఆ గ్రోయింగ్ ఏజ్లో అలాగే ఎంబ్రియో పొట్టలో ఉన్నప్పుడు మదర్ షుడ్ బి మోర్ కేర్ఫుల్. తక్కువ మోతాదైనా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఆ సెల్స్ ఆ ఏజ్లో ఎక్కువ మల్టిప్లై అవుతాయి కాబట్టి ఆ ఏజ్లో ఏ కంపెనీస్ ప్రొడక్ట్స్లో ఎక్కువ బ్రోమేట్స్ ఉంటాయో ఆ కంపెనీస్ని 100% అవాయిడ్ చేసుకోవటం మంచిది. ఓకే సంజయ్ గారు, ఇప్పుడు గత 30-40 సంవత్సరాలుగా ఇదే బ్రెడ్ అందరూ తింటున్నారు. ఈరోజు సడన్గా మీరు మానేయండి అంటే అది కరెక్ట్ కాదు. ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, న్యూస్ వస్తుంది, మనం దాన్ని బట్టి కొంచెం తీసుకోవాలి. ఇది ఈ రోజు కాదు, అదే చెప్తున్నాను. ఈ పొటాషియం బ్రోమేట్ అనేది, అయోడేట్ అనేది గత 40 సంవత్సరాలుగా మన భారతదేశంలో కలుపుతూనే ఉన్నారు. ఓకే, దానివల్ల పెద్దగా హాని లేదు, తీసుకునే దాన్ని హాని లేదు అని కాదు, దాన్ని డాక్టర్ గారు చెప్పినట్టు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ఇప్పుడు కొంచెం టోస్ట్ చేసుకొని తినండి, మళ్ళీ కొత్త మనకు వార్తల్లో వస్తూనే ఉంటాయి కదా. డాక్టర్ గారు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ తినొచ్చు అంటారా? అంటే మీరు రెగ్యులర్గా ఒకటే ఐటమ్ ఒకేలాగా తినొద్దు అని చెప్పారు ఇందాక. బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ తినే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, మిల్క్తో అయినా టీతో అయినా, తినొచ్చు అంటారా? డెఫినెట్గా తినొచ్చండి. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఇమీడియట్గా చేయవలసింది ఏంటంటే ఏ కంపెనీస్ ఎక్కువ బ్రోమేట్స్ యాడ్ చేస్తున్నాయి అని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్.
ఎలా చేయడం? ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తుంది, ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి అవన్నీ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేసి దెన్ దే రెగ్యులేటరీ అథారిటీ విల్ స్టార్ట్ యాక్టింగ్. ఓకే. లోకల్ ప్రిపరేషన్స్లో స్మాల్ క్వాంటిటీస్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఇటువంటి ఎక్కువ యాడ్ చేస్తారని నేను అనుకోవటం లేదు. ఓకే. అండ్ హోమ్ మేడ్ ఫుడ్స్, హోమ్ మేడ్ బ్రెడ్స్, దానిలో బ్రోమైడ్ వచ్చే క్వశ్చనే లేదు. ఓకే. కాబట్టి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ దెన్ లోకల్ మేడ్ అండ్ ఆల్సో హోమ్ మేడ్ ఫుడ్స్ ఆర్ మోర్ సేఫ్. ఓకే. ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలి? చాలా 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 సింపుల్ అండి. ఏం లేదు, బ్రెడ్ తయారు చేయడానికి మనం మైదా పిండి లేకపోతే దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపినా పర్లేదు. అయితే దానికి ఈస్ట్ కావాలి, ఈస్టు పంచదార అయితే మీరు ఒక 100 గ్రాములు మైదా పిండి తీసుకుంటే అందులో 7 గ్రాముల ఈస్ట్, ఒక 5 గ్రాముల షుగరు కలుపుకొని నీళ్లు, కొంచెం గోరువెచ్చని నీళ్లు దాంట్లో కలిపేసుకుంటే కనుక ఆ రియాక్షన్ అయ్యి మనకి బ్రెడ్ లాగా తయారవుతుంది. దాన్ని మీరు నాన్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే రొట్టెల్లా చేసుకోవచ్చు. కావాలంటే ఇలా అవన్ ఉంటే కనుక ఇంట్లో బ్రెడ్ రూపంలో చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా మంచిగా డెవలప్ అవడం కోసం కొంతమంది ఎగ్ వాడుతూ ఉంటారు. అయితే మనకి ఇష్టం వచ్చినట్టు ఇంట్లో చేసుకోవచ్చు. మరి వంటల ప్రోగ్రాంలో ఇవే చూపిస్తూ ఉంటాం మేము. మార్కెట్లో దొరికే వాటికంటే ఇంట్లో మనం చక్కగా ఎట్లా చేసుకోవచ్చు అనేది చూపిస్తూ ఉంటాం. మరి అంటే మన ఆరోగ్యమే మహాభాగ్యం అని మన ఇంట్లో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలని మన సంకల్ప బలం ఉంటే ఇంట్లో వంట చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఎక్కువసేపు వేరే వాటి మీద కాకుండా వంట మీద శ్రద్ధ చూపిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండవు. ఓకే, వెరీ గుడ్ అండి. బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్పారు. మోస్ట్ పీపుల్ ఏంటంటే బ్రెడ్ అలా ఇంట్లో తయారు చేసుకొని ఎలా తిన్నా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే ఏముండదండి అసలు. బ్రోమేట్ అనేది మరోసారి చెప్తున్నాను, ఇది అందరూ కంగారు పడక్కర్లేదు. ఇది ఓన్లీ కమర్షియల్. మీకు ఎప్పుడైతే ప్యాకెట్లో పెట్టి ఒక 200-300 కిలోమీటర్ల దూరం పంపించి దాన్ని వారం రోజులు నిలువించాలో అలాంటి వాటిలలోనే వాడతారు. మీరు మామూలుగా హోటల్లో వెళ్ళి నాన్ తిన్నా, రొట్టెలు తిన్నా, లేకపోతే లోకల్ మేడ్ బేకరీస్లో తిన్నా మీకు ఇది ఎక్కువగా వాడతారు. ఎస్ డాక్టర్ గారు, ఎప్పటి నుంచో వాడుతున్న రసాయనాలే అవి, రెగ్యులర్గా తింటున్నవే. సడన్గా ఈ రోజు వచ్చింది టాపిక్ కాబట్టి ఇంత ఇష్యూ అయింది. ఫైనల్లీ మీరేం చెప్తారు V6 వ్యూవర్స్కి? డెఫినెట్గా ఫుడ్ స్టఫ్స్, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్ తీసుకున్నా మనం వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దేర్ ప్రొడక్షన్. ఈరోజు బ్రెడ్ గురించి మాట్లాడుతున్నాం, నిన్న నూడిల్స్ గురించి మాట్లాడాం, అంతకుముందు కూల్ డ్రింక్స్ గురించి మాట్లాడాం. ఇవన్నిటిలో కూడా మోర్ ఆర్ లెస్ ప్రిజర్వేటివ్స్, దానిలో కెమికల్ ప్రిజర్వేటివ్స్. కంపెనీ ఏమనుకుంటుందంటే ఒక నెల రోజులు లేట్ అయినా దానిలో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ గ్రో అవ్వకూడదంటే ఏదో ప్రిజర్వేటివ్ యాడ్ చేయాలి. ఆ యాక్చువల్ ఫుడ్ స్టఫ్ ఈజ్ నాట్ టాక్సిక్, బట్ యాడ్ చేసే ఎడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ ఆర్ టాక్సిక్. అందుకని మనం ఆ ప్రిజర్వేటివ్స్ తక్కువగా ఉండే లోకల్గా ప్రిపరేషన్ చేసి ఫ్రెష్ ఫుడ్స్ వాడటం వల్ల ఈ టైప్ ఆఫ్ కాంట్రవర్సీస్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది మన చేతిలో ఉంది. అందుకే హోమ్ మేడ్ ఫుడ్స్ ఏదైనా సరే సేఫే. బయట నుంచి ఇంపోర్టెడ్ లైక్ ఈరోజు వచ్చిందంతా కూడా ఆల్ మేజర్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్. లోకల్ బ్రాండ్స్ పేర్లు ఏం కనిపించలేదు అక్కడ. అంటే దట్ మీన్స్ వాళ్ళు ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేసి, ఎక్కువ దూరం డిస్టెన్సెస్ ఎక్కువ ట్రావెల్ చేసి, కొంతకాలం లేట్ అయినా సరే ప్రొడక్ట్ పాడవకూడదందే వాళ్ళ దృష్టి. కాబట్టి అది అవాయిడ్ చేసుకుని హోమ్ మేడ్ ఫుడ్స్ ఏమి తీసుకున్నా మార్చి కొత్త రకాలు, అలాగే రకాల్లో కూడా మార్నింగ్ ఈవినింగ్ మార్చి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం కొంచెం సేఫ్ సైడ్ ఉంటాం. ఒకే రకం ఫుడ్ స్టఫ్, అదే బ్రెడ్ ఎక్కువసార్లు తీసుకున్నా, అదే రకమైన నాన్ వెజిటేరియన్ స్టఫ్ ఎక్కువసార్లు తీసుకున్నా, వీఆర్ ప్రోన్ ఫర్ సమ్ డిసీజెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. థ్యాంక్ యూ అండి రాజు గారు, డాక్టర్ గారు. అది ఎలాంటి ఫుడ్ ఎంత తీసుకున్నా దానివల్ల నష్టం లేదు, కాకపోతే అది హోమ్ మేడ్ అయితే మనకి ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు, చక్కగా తినేయచ్చు అని చెప్తున్నారు. ఇదే ఇవాళ బ్రెడ్ పైన డిస్కషన్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.